ओम शांति। आज हमारे बीच में आदरणीय गीता दीदी जी उपस्थित हैं। दीदी जी का बहुत बहुत स्वागत है। आज आपके क्लास का टॉपिक है सुखमय संसार। तो हम सभी जानते हैं सुखमय संसार का सपना बापूजी ने भी देखा था, लेकिन ड्रामा में पार्ट वो बापूजी का नहीं, बेहद के बापूजी का है जो सुखमय संसार बना रहे हैं। तो दीदी जी हमें अभी वो सुखमय संसार में ले जाएंगे, अनुभव कराएंगे और हम उसी नशे में सुनेंगे कि आने वाले वो सुखमय संसार के हम सभी पार्टदारी है। ओम शांति। आदरणीय गीता दीदी जी। గీతా అక్కయ్య ఇప్పుడు ప్రసంగిస్తారు. ओम शांति। ఓం శాంతి. हम सभी अपने व्यक्तिगत మనమందరము మన जीवन వ్యక్తిగత संसार को भी జీవితాన్ని सुखमय बनाना चाहते हैं। అలాగే ఈ ప్రపంచాన్ని సుఖమయంగా తయారు చేయాలని అనుకుంటున్నాం. हमें जीवन में सुख चाहिए, మనకు జీవితంలో సుఖం అనేది కావాలి. क्योंकि आत्मा की ये एक ओरिजिनल क्वालिटी है। ఇది ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీ. इसलिए हमें सुख चाहिए, అందుకనే మనకి సుఖం అనేది न కావాలి, कि दुख चाहिए। మనకి దుఃఖం అవసరం లేదు. हम सुख की हर क्षण మనము సుఖం యొక్క ప్రతి క్షణము एंजॉय करना चाहते हैं ఆనందించాలని కోరుకుంటాము. और दुख के दिन దుఃఖం యొక్క जल्दी దినాలు जल्दी पूरे करना ఎంత चाहते हैं। త్వరగా సమాప్తం అవుతే అంత త్వరగా సమాప్తం కావాలని అనుకుంటాం. यही कारण है ఈ కారణంగానే कि दुखमय स्थिति में भी దుఃఖమయ స్థితిలో కూడా सुख को हम ढूंढते हैं। సుఖాన్ని వెతుకుతూ ఉంటాము. तो हमारा व्यक्तिगत जीवन మన వ్యక్తిగత జీవితము सुखमय हो, సుఖమయంగా కావాలి. ये आत्म स्थिति है। ఇది ఆత్మస్థితి. मैं आत्मा सुख स्वरूप हूँ। నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని. सुख का आधार సుఖం యొక్క सिर्फ ఆధారము धन साधन नहीं है। కేవలము ధనము సాధనము కాదు. अगर ऐसा होता तो ఒకవేళ सभी అలా అవుతే धनाढ्य देश सुखी होते, అందరూ ధనవంతులు సుఖంగా ఉండేవాళ్ళు. परंतु हम जानते हैं కానీ మనకు తెలుసు कि उन धनाढ्य देशों में जहाँ साधन है, सुविधाएं हैं, ధనవంతుల దగ్గర సాధనాలు సువిధ అన్నీ ఉంటాయి, परंतु लोग కానీ मानसिक रूप से बीमार వారు है, रोगी మానసిక है, రూపంలో వ్యాధిగ్రస్తులు అయి दुख ఉన్నారు, का अनुभव करते हैं। దుఃఖం యొక్క అనుభవం చేస్తూ ఉంటారు. तो हमें अपनी आत्म स्थिति को మనము మన యొక్క ఆత్మిక सुखी స్థితిని बनाना, సుఖిగా చేసుకోవాలి. तो साधनों का सुख हमें महसूस होगा। అప్పుడే సాధనాల యొక్క సుఖం కూడా वरना మనకి अपार అనుభూతి धन అవుతుంది. वैभव అపార महलों ధనము में रहने वाले వైభవము भी మహల్లో ఉండేవారు కూడా उदास होते हैं, ఉదాసీనంగా అయిపోతారు. क्योंकि दुखित मनोस्थिति होता सुख की नहीं। ఎందుకంటే వారి యొక్క మనోస్థితి సుఖానికి సంబంధించింది కాదు. तो सुखमय संसार సుఖమయమైన సంసారము ప్రపంచాన్ని व्यक्तिगत जीवन रूपी संसार को सुखी बनाने के लिए వ్యక్తిగత జీవిత రూపీ సంసారాన్ని కూడా సుఖంగా हमें आत्म तैयार शक्तियों को చేసుకోవడానికి विकसित करना जरूरी है। మనము మన యొక్క ఆత్మిక శక్తులను వికసితం చేసుకోవడం చాలా वर्तमान అవసరం. समय వర్తమాన సమయంలో कलयुग अंत का समय है, కలియుగ అంతిమం యొక్క సమయము. इसलिए అందువల్ల दुख के कई कारण हैं, దుఃఖానికి అనేక కారణాలు ఉన్నాయి. कई परिस्थितियां हैं, చాలా कई పరిస్థితులు, अभाव है, చాలా వనరుల యొక్క कई కొరత, स्वभाव के टकराव है। స్వభావం యొక్క ఘర్షణ, तो सब कुछ प्राप्त हो అన్ని तब ప్రాప్తి हम చేసుకున్నాను, सुखी हो, ऐसा नहीं हो అప్పుడే सकता। నేను సుఖంగా ఉంటాను అలా అని లేదు. आज दुख की अनेक परिस्थितियां हैं।
ఈనాడు దుఃఖం యొక్క అనేక పరిస్థితులు ఉన్నాయి. परंतु बाबा కానీ ने जो బాబా अष्ट शक्तियां हमें बताई हैं, మనకు ఏవైతే అష్టశక్తులు చెప్పారో तो एक ఇచ్చారో तो అందులో ఒకటి संबंधों में हम बंधे हुए हैं. సంబంధాలలో మనం బంధించబడి ఉన్నాము. अगर इन अनेक संबंधों ఒకవేళ అనేక సంబంధాలు में कलह क्लेश है, टकराव కలహ है, క్లేశము मनमुटाव ఘర్షణ है, ఉంటే तो दुख का మాట अनुभव పట్టింపులు होता ఉంటే है. దుఃఖం యొక్క అనుభవం అవుతుంది. है ना? जो संबंध हमने सुख के लिए बांधे, ఏ సంబంధాలు అయితే మనం సుఖం आज గురించి वही संबंध బంధించబడి ఉన్నామో दुख के कारण ఇప్పుడు बन అవే गए. సంబంధాలు దుఃఖం యొక్క కారణంగా కూడా అయిపోయినాయి. तो दो मुख्य शक्तियां రెండు ముఖ్యమైన శక్తులు संबंधों में సంబంధాలలో सामंजस्य, సమంజసమైనవి. संबंधों में तालमेल लाने के लिए एक तो सहन संबंधाలలో शक्ति की సరళంగా जरूरत है, ఉండటానికి ఒకటి और మనకి दूसरा సహన శక్తి అనేది అవసరం. समाने की शक्ति की ఇంకోటి जरूरत. సమాయించుకునే శక్తి ఉండే అవసరం కూడా ఉంది. टॉलरेंस पावर టాలరెన్స్ और పవర్ एडजस्टमेंट पावर మరియు की అడ్జస్ట్మెంట్ పవర్ आवश्यकता యొక్క है. ఆవశ్యకత చాలా ఉంది. तो बाबा ने जो आत्माभिमानी स्थिति बाबा हमें మనకు बनाने के ఆత్మాభిమాని लिए స్థితి कहा है, చేసుకోమని చెప్తూ ఉంటారు కదా. अगर हम सोल कॉन्शियस మనము बनते हैं, ఆత్మాభిమానిగా అయినప్పుడు देह की हदों से దేహము हम హద్దుల ऊपर యొక్క उठते हैं, హద్దుల నుంచి అతీతంగా పైకి మనము तो बहुत ఎత్తపడతాము. जल्दी हम आपस में అప్పుడు మనము एक తొందరగానే दो को स्वीकार कर सकते हैं. మనము ఎదుటి వారిని స్వీకారం जो చేయగలుగుతాము. संबंध हमें मिले हैं कर्मिक अकाउंट से, ఏ సంబంధాలు అయితే మనకి లభించాయో उनको లెక్కాచారాల हम కారణంగా दिल से स्वीकार करें. వాటిని మనము హృదయంతో స్వీకారం చేస్తాము. एक दो को स्वीकार नहीं कर सकते हैं, అయితే కొంతమంది స్వీకారం इसलिए చేయలేకపోతే आपस में टकराव होते रहते हैं, స్వీకారం अनबन होती रहती है. చేయలేకపోయినప్పుడు పరస్పరం क्योंकि ఘర్షణ देह भान అనేది में जब ఏర్పడుతుంది. रहते हैं దేహబానంలో तो ఉన్నప్పుడు देह के దేహం जाति యొక్క ज्ञाति धर्म भाषा జాతి ధర్మము భాష रूप रंग రూపు आयु రంగు, के भेदभाव ఆయు उत्पन्न యొక్క होते हैं. భేదభావము ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. ये काले हैं, ये गोरे हैं, వీళ్ళు నల్లగా ఉంటారు, వీళ్ళు తెల్లగా ये ఉంటారు, बूढ़े हैं, हम युवा వీళ్ళు हैं. ముసలి వాళ్ళు, నేను యువకుడిని. ये रूप रंग आयु ఈ के రూపు రంగు भेदभाव, ఆయుష్ యొక్క భేదభావము, धर्म जाति ధర్మ भाषा के జాతి భాష भेदभाव. భేదభావము. लेकिन కానీ बाबा ने जो ज्ञान का प्रथम पाठ पढ़ाया బాబా మనకు జ్ఞానం యొక్క మొదటి పాఠము कि हम చదివించారు. మనము आत्मा है, ఆత్మలము, एक परमात्मा के बच्चे हैं, ఒకే పరమాత్మ తండ్రి యొక్క పిల్లలము. आपस में भाई भाई है. మనం పరస్పరము సోదరి సోదరులము. इस सत्य ज्ञान के आधार पर ఈ సత్య జ్ఞానం యొక్క ఆధారం भाईचारा लाना Okay. सहज हो जाता है. మనము సౌభ్రాతృత్వం हम एक రావడం, दो को తీసుకురావడం प्यार से సహజంగా स्वीकार అవుతుంది. कर सकेंगे. మనము ప్రేమతో అందరినీ और जहाँ స్వీకారం प्यार చేయగలుగుతాం. है ఎక్కడైతే ప్రేమ ఉంటుందో वहाँ टॉलरेंस भी आता है, అక్కడ सहनशीलता भी आता है. సహనశీలత అనేది వస్తుంది. माँ बच्चे की हर हरकत को सहन कर लेते. తల్లి తన పిల్లల जहाँ ఎటువంటి प्यार అల్లరైనా है సహనం वहाँ చేస్తుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో एडजस्टमेंट भी అక్కడ आता है. అడ్జస్ట్మెంట్ అవ్వడం కూడా అవుతుంది. भल विभिन्न भाव स्वभाव संस्कार है, पर प्यार విభిన్న के భావ कारण సంస్కారాలు ఉండవచ్చు, हम కానీ दिल से ప్రేమ కారణంగా एक दो को स्वीकार మనము करते హృదయంతో हैं, అందరినీ అంగీకరిస్తాము, सहन करते हैं, సహనం చేస్తాము, सहज एक दो के लिए सहजम। त्याग भी करते हैं और त्यागम एक కూడా दो చేస్తాము को ఇతరుల सहयोग గురించి. देते हैं. सेवा भाव आता है. సేవాభావం వస్తుంది. इसलिए అందుకనే संसार तो संबंधों का ही बना हुआ है. ఈ ప్రపంచం అయితే సంబంధాలతో अगर ये నిర్మితమై दो ఉన్నది. शक्तियां अपने में हम అయితే ఈ రెండు विकसित कर శక్తులు लें మనలో ఉంటే तो हम మనము संबंधों में సంబంధాలలో तालमेल ला सकते हैं. సరళత అనేది తీసుకురాగలుగుతాము.
మేళాయింపు दूसरा అనేది है చేయగలుగుతాము. हमारे कर्तव्य, है ना। व्यक्ति जीवन में धन साधन प्राप्त करने के लिए कोई ना कोई कमाई का साधन अपनाता है। कोई व्यापार करते हैं, कोई ఎవరైనా नौकरी వ్యాపారం करते చేస్తారు, हैं, కొంతమంది ఉద్యోగం कोई చేస్తారు, खेती करते हैं। కొంతమంది వ్యవసాయం చేస్తారు. వీళ్ళంతా దేనికోసం उसमें చేస్తారు? सफल होने के लिए అందులో సఫలత ప్రాప్తి చెందడానికి हमारे में परख शक्ति మనలో और निर्णय పరిశీలన शक्ति శక్తి, चाहिए। నిర్ణయ శక్తి ఉండాలి. हमें कदम कदम पर व्यक्ति को परिस्थिति को परखना होता है। మనము అడుగడుగున వ్యక్తిని మరియు अगर పరిస్థితిని सही గమనించవలసి नहीं ఉంటుంది. परखते हैं ఒకవేళ మనం సరిగ్గా పరిశీలించకపోతే तो हम धोखा खाते हैं। మనము మోసపోతాము. हमारा टाइम, मनी, మన యొక్క एनर्जी సమయము, वेस्ट होता है। డబ్బు, శక్తి అన్ని వృధా तो అవుతాయి. व्यक्तियों को परखना होता है जिसके साथ వ్యక్తులని हमें పరిశీలించవలసి ఉంటుంది. कामकाज करना है। ఎవరితోటైతే మనం పని చేయవలసి ఉంటుందో వారిని పరిశీలించాలి. तो योग से परख शक्ति ఈ आती యోగంతో है, పరిశీలన क्योंकि శక్తి योग పెరుగుతుంది. से ఎందుకంటే యోగంతో मन और बुद्धि को हम మనస్సు, स्वच्छ బుద్ధిని और స్వచ్ఛంగా स्पष्ट बना మరియు सकते हैं। స్పష్టంగా చేసుకోగలుగుతాము. जब मनोस्थिति शांत है, మన स्वच्छ మనోస్థితి है, శాంతంగా, स्थिर స్వచ్ఛంగా ఉంటే, है, స్థిరంగా ఉంటే तो हम మనము व्यक्ति को, వ్యక్తికి परिस्थिति को, व्यक्ति ने बातों को परिस्थिति ने परख सकते हैं। విషయాలని మనం పరిశీలించవచ్చు. दूसरा निर्णय शक्ति चाहिए। ఇంకొకటి నిర్ణయ శక్తి కూడా ఉండాలి. जो निर्णय हम करते हैं ఏ నిర్ణయం उसके అయితే మనం परिणाम చేస్తామో के लिए దాని పరిణామం हम గురించి ही जिम्मेवार మనమే बनते हैं। బాధ్యత వహించవలసి ఉంటుంది. उसके लिए దాని గురించి बुद्धि शक्तिशाली चाहिए। బుద్ధి శక్తిశాలిగా बुद्धि ఉండాలి. निर्णय शक्ति है ना। బుద్ధే నిర్ణయ శక్తి కదా. अगर निर्णय शक्ति नहीं है तो ఒకవేళ నిర్ణయ व्यक्ति శక్తి లేకపోతే వ్యక్తి कंफ्यूज रहती है। మనము గందరగోళంగా क्या ఉంటుంది. करें, क्या न ఏం करें, చేయాలి, ఏం చేయకూడదు, कंफ्यूजन मन में बुद्धि में తికమక आता है। అనేది బుద్ధిలో ఉంటుంది. पर మనసులో अगर ఉంటుంది. बुद्धि की लाइन क्लियर ఒకవేళ है, బుద్ధి యొక్క లైన్ క్లియర్ గా ఉందనుకోండి, बुद्धि స్పష్టంగా ఉందనుకోండి, शक्तिशाली और शुद्ध है, బుద్ధి శక్తిశాలిగా तो శుద్ధంగా हम ఉంటే बहुत जल्दी మనము చాలా తొందరగా और सही निर्णय कर सकते। సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. तो योग से हमें परख शक्ति యోగంతో और మనకు निर्णय పరిశీలన శక్తి, शक्ति నిర్ణయ శక్తి प्राप्त होती ప్రాప్తి है, అవుతుంది. जो हमारे అది మనల్ని प्रवृत्ति में, మన बिजनेस ప్రవృత్తిలో, में, नौकरी వ్యాపారంలో, में ఉద్యోగంలో निर्णय कर पाते हैं। మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. जीवन माना परिस्थितियां तो आएंगी జీవితంలో పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి. और उससे हमें पार भी వాటిని మనము करनी होगी। దాటి వేయవలసి ఉంటుంది. परिस्थितियां आवे ही नहीं, పరిస్థితులు ये రాకుండా नहीं हो ఉండకూడదు. सकता है। అలా అని ఉండదు. उसके लिए అందు గురించి सामना करने की शक्ति పరిస్థితులను ఎదుర్కోవడానికి और सहयोग ఎదుర్కొనే శక్తి, शक्ति चाहिए। సహయోగ శక్తి కావాలి. परिस्थिति पूछ कर नहीं आती, పరిస్థితులను మన అడిగి वो हमारे कर्मिक अकाउंट से అదే మన యొక్క లెక్కాచారాల కారణంగా कभी भी आती है। ఎప్పుడైనా రావచ్చు. उस समय अगर ఆ हिम्मत हार సమయంలో जाते हैं మనం ధైర్యం కోల్పోయామనుకోండి, तो हम परिस्थिति का सामना नहीं कर पाते పరిస్థితులను हैं, दिल ఎదుర్కోలేకపోతాము. शिकस्त हो जाते हैं। మనము మనసు చిన్నబుచ్చుకుంటాము. लेकिन योग से కానీ जब యోగంతోటి परमात्मा को हम మనము अपना साथी बना పరమాత్మను लेते हैं మన తోడుగా तो పెట్టుకున్నప్పుడు हम మనము एम्पावर हो जाते हैं సశక్తీకరణ చెందుతాము. और परिस्थिति का అలాగే పరిస్థితులు हिम्मत से सामना कर पाते हैं। పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. आध्यात्मिकता, ఆధ్యాత్మికత, बाबा का सत्य ज्ञान हमें బాబా యొక్క समझाता సత్య है జ్ఞానం మనకు అర్థం చేయిస్తుంది. कि परिस्थिति పరిస్థితి परिवर्तनशील है। పరివర్తనశీలమైనది. आज जो परिस्थिति हमारे सामने ఇప్పుడు आई ఏదైతే है పరిస్థితి మన ముందర వచ్చి ఉన్నదో वो आज नहीं कल అది बदल जाएगी। ఇప్పుడు కాకుండా రేపు వస్తున్నట్టుగా మారిపోతుంది. कोई भी परिस्थिति सदा स्थायी नहीं,
ఏ పరిస్థితి కూడా సదాస్థాయిగా ఉండదు. आज सुख की स्थिति है ఈ రోజు సుఖం యొక్క స్థితి तो ఉంది. हमें अभिमान करने की आवश्यकता नहीं. మనము అభిమాన పడాల్సిన ఆవశ్యకత లేదు. आज नहीं कल ఎందుకంటే वो भी ఇవాళ बदल కాకపోతే రేపు आज అది कोई కూడా दुख మారవచ్చు. की स्थिति आई, ఇవాళ ఏదో దుఃఖమైన పరిస్థితి हमें వచ్చింది. हिम्मत हारने की మనం जरूरत ధైర్యం नहीं, కోల్పోవాల్సిన అవసరం क्योंकि కూడా आज లేదు. नहीं कल ఎందుకంటే वो भी ఇవాళ बदल కాకపోతే जाए. రేపు అది కూడా మారిపోతుంది. हमें इसलिए అందుకనే మనము सुख दुख, సుఖము దుఃఖము, जय पराजय, జయ పరాజయము, ठंडी गर्मी, मान శీతలము, अपमान की అలాగే विविध వేడి, परिस्थिति మానాపమానం, में ఇలాంటి వివిధ పరిస్థితులలో साक्षी बनकर సాక్షిగా అయ్యి एक रस रहने की आवश्यकता है. ఏకరసంగా ఉండే అవసరం ఉన్నది. जीवन में कभी कोई జీవితంలో प्रिय व्यक्ति మనకు की ప్రియమైన डेथ వ్యక్తి हो जाती है, యొక్క మృత్యు అయింది అనుకోండి, अचानक प्राकृतिक अकस्मातः आपदाएं आती है, ప్రాకృతిక नुकसान ఆపదలు हो వస్తాయి, जाता है, నష్టం అవుతుంది. तो हमें మనము हिम्मत और धीरज से మనము आगे बढ़ना ధైర్యంగా है. మనము ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది. अगर हम एक दो को सहयोग देते हैं మనము ఇతరులకి సహయోగం ఇస్తున్నాం అనుకోండి, और सहयोग से సహయోగం परिस्थिति को पार करते हैं, పరిస్థితులను దాటివేయవచ్చు. अगर हम दूसरों को सहयोग देंगे మనము तो वो ఇతరులకు हमें సహయోగం भी ఇస్తే వారు सहयोग కూడా देंगे. మనకు సహయోగం ఇస్తారు. सहयोग की भावना, सहयोग भावना, की शक्ति से సహయోగం యొక్క శక్తి मिलकर हम కలిసి कितना भी मुश्किल మనము ఎంత कार्य को కష్టమైన पार कर सकते కార్యాన్నైనా మనము हैं. कोई बहुत దాటివేయగలుగుతాం. भारी चीज है, ఏదైనా భారీ విషయం हम ఉన్నది, अनेक मिलकर उसको మనం అనేక మంది उठा కలిసి लेते हैं. దాన్ని పైకి ఎత్తుతాం కదా. एक अकेले को वो परिस्थिति मुश्किल महसूस होगी, ఒక్కడిగా ఉంటే పరిస్థితి लेकिन అనేది एक दो కష్టంగా के అనిపిస్తుంది. सहयोग से కానీ ఒకరిద్దరి సహకారం कहते हैं ना, ఉందనుకోండి, गोवर्धन पर्वत भी గోవర్ధన పర్వతం उठ కూడా गया. పైకి ఎత్తగలిగారు तो కదా. कोई मिट्टी అందరూ पत्थर కలిసి. के पहाड़ को उठाने की बात नहीं है. ఇదేమి మట్టితో కూడిన आजकल పర్వతాన్ని ऐसे ఎత్తే విషయం साधन కాదు. बने हैं, ఈనాటి टेक्नोलॉजी కాలంలో डेवलप ఇలాంటి हुई है, సాధనాలు, టెక్నాలజీ बड़े बड़े డెవలప్ पहाड़ అయినట్టు को भी हटा देते పెద్ద हैं. పెద్ద పర్వతాలను కూడా पर మొక్కలు ये మొక్కలు दुखों చేయవచ్చు. के पहाड़ की అయితే बात ఇది है. దుఃఖము అనే పర్వతం యొక్క आपस విషయం. में పరస్పరం अगर हम सहयोग देते हैं మనము సహయోగం ఇస్తూ तो ఉంటే हमें भी మనకు और కూడా सहयोग देंगे. ఇతరులు సహయోగం कहते ఇస్తారు. हैं ना कि सहयोग देंगे సహయోగం तो ఇస్తే सहयोग मिलेगा, సహయోగం లభిస్తుంది. सुख देंगे సుఖాన్ని ఇస్తే तो सुख मिलेगा, సుఖం లభిస్తుంది. मान देंगे तो గౌరవం हमें ఇస్తే भी मान मिलेगा. మనకు కూడా గౌరవం లభిస్తుంది. इस संसार कर्म क्षेत्र में ఈ కర్మక్షేత్రంలో जो हम देंगे ఈ ప్రపంచంలో वही మనం हमें ఏది ఇస్తామో मिलेगा. అదే మనకు లభిస్తుంది. तो सहयोग शक्ति और సహయోగ శక్తి మరియు सामना करने की ఎదుర్కొనే शक्ति శక్తి से हम परिस्थितियों వీటితోటి को మనం सहज పరిస్థితులను पार कर సహజంగా सकते हैं దాటివేయగలుగుతాము, और आगे बढ़ सकते हैं. ముందుకు అడుగులు వేయగలుగుతాము. और व्यक्तिगत हमारी अपनी అలాగే मनोस्थिति వ్యక్తిగతంగా మన యొక్క మనోస్థితి सुखमय रखने के लिए సుఖమయంగా ఉంచుకోవటానికి हमें दो अभ्यास, दो शक्तियों की आवश्यकता है. రెండు శక్తుల యొక్క ఆవశ్యకత हम ఉన్నది. जब चाहे మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు विस्तार में जा सके, जब चाहे విస్తారంలోకి వెళ్ళవచ్చు, समेट सके, ఎప్పుడు కావాలనుకుంటే దాని अर्थात సారంలో सार में स्थित हो सके. మనము సారంలో స్థితి అవ్వగలుగుతాము. हम जो पार्ट प्ले करते हैं మనం ఏదైతే పాత్ర పోషిస్తున్నామో वो पार्ट ఆ పాత్ర पूरा हुआ, उनसे पूर्ति हम होती है। डिटैच हो जाएं, నుంచి మనం अपने आप అతీతంగా को detach न्यारा అయిపోతాము. कर लें. మనకి మనము इसको వాటి నుంచి कहते అతీతంగా हैं కావడం. पावर टू विड्रो. దీన్ని जब అంటారు चाहे విత్డ్రా అంటారు. न्यारे हो जाए, जब चाहे प्यारे बन సగటున जाए, శక్తి అంటారు. విత్డ్రా जब చేస్తారు. चाहे सार में स्थित हो ఎప్పుడు जाए, కావాలనుకుంటే అప్పుడు సారంలోకి जब రావడం, चाहे ఎప్పుడు विस्तार కావాలనుకుంటే में అప్పుడు విస్తారంలోకి వెళ్ళడం. जा सके. हम क्या करते हैं మనం ఏం कि చేస్తుంటాము, आपस में कोई పరస్పరం बात आई, మనలో ఏదైనా कोई విషయం घटना बनी, వచ్చింది, ఏదైనా ఘటన జరిగింది, घटना घट गई, ఘటన అయితే परंतु అయిపోయింది. हम उसके प्रभाव से కానీ దాని యొక్క अपने ప్రభావం आप నుంచి को मुक्त नहीं कर पाते. మనల్ని మనము ముక్తులుగా చేసుకోవాలి. किसी ने कुछ बोला, ఎవరైనా ఏదైనా गलत అన్నారు, व्यवहार किया, మనతోటి
हम సరైన घंटों వ్యవహారం చేయలేదు. उसके प्रभाव में మనం रहते గంటల हैं। తరబడి దాని ప్రభావంలో ऐसा बोला, ये बोला, అతను అలా అన్నాడు, कैसा बोला, सबके ఇలా बीच में మాట్లాడాడు, बोला। అలా ఎలా మాట్లాడతాడు, हाँ, वो అందరి घटना మధ్యలో तो घट అన్నాడు. गई, बात पूरी हो गई, ఆ విషయం అయితే पर हम జరిగిపోయింది. उसके కానీ प्रभाव మనము से దాని न्यारा ప్రభావం नहीं हो నుంచి पाते। అతీతంగా కాలేకపోతాము. कल लड़े थे, నిన్న పోట్లాడుకున్నాము, दिन बदल गया, दूसरा दिन आ गया, आज రెండవ भी రోజు వచ్చింది. ఈ उसके రోజు కూడా प्रभाव में దాని है। యొక్క మన ప్రభావం इसलिए मूड ऑफ होता रहता అందుకనే है, వారు दुखी మూఢంగా होते ఉంటారు, रहते हैं। దుఃఖితులుగా ఉంటారు. पर अगर ये अभ्यास हम करें, जब चाहे इन्वॉल्व हो जाए, ఈ అభ్యాసం जब చేస్తే चाहे ఎప్పుడు साक्षी కావాలంటే बन जाए, విస్తారంలోకి వెళ్ళడం, ఎప్పుడు तो इसको కావాలంటే कहते అప్పుడు हैं విస్తారంలోకి पावर రావడం. टू विड्रॉ, సాక్షిగా न्यारा होने की शक्ति, सार में स्थित అతీతంగా होने की అయ్యే शक्ति। శక్తి. तो हमारी एनर्जी वेस्ट नहीं శక్తి होगी, అనేది వేస్ట్ గా नहीं तो उसी घटना के లేకపోతే అదే चिंतन ఘటన में యొక్క చింతనలో हमारी మన యొక్క मनोशक्ति మనోశక్తి व्यर्थ हो जाती है। వ్యర్థంగా అయిపోతుంది. और समेटने की शक्ति, అలాగే సమిటిన तो శక్తి हम మనము जो कार्य करना है ఏ కార్యం చేయాలో उसके प्रति फोकस हो सकेंगे। మన దృష్టి ఉండాలి. अगर हम समेट नहीं पाते हैं ఒకవేళ దాన్ని మనం और సారంలోకి अनेक తీసుకురావడం, इच्छाएं हैं, रुचि है, रस है, రుచి అభిరుచి तो ఉన్నది. हम మనం जहाँ वास्तव में है वहाँ फोकस नहीं हो सके। వాస్తవం ఏదంటే దానిపైన మనము तो समेटने की शक्ति, అందుకనే సమిటిన శక్తి. जीवन यात्रा है, जैसे यात्रा पर जाते हैं ఎలాగైతే యాత్ర तो आवश्यक साधन ले जाते हैं ताकि समय पर खोल सके और అది అవసరం समय पर समेट कर సమయం आगे की यात्रा पर మళ్ళా जा सके। ముందు యాత్రకి వెళ్ళకు. तो व्यर्थ विचार, व्यर्थ इच्छाएं, వ్యర్థ व्यर्थ रुचि और रस రుచి को हमें రసము समेट लेना। వీటన్నిటిని సమాప్తం చేయాలి. तो जो वास्तविक लक्ष्य है వాస్తవిక లక్ష్యం उसके प्रति हम एकाग्र हो सकेंगे, केंद्रित हो सकेंगे। కేంద్రీకృతం కాగలదు. तो योग में యోగంలో हम क्या करते हैं? మనం ఏం बाबा जो योग अभ्यास सिखाते हैं బాబా మనకు యోగా उसमें हम అభ్యాసం क्या నేర్పిస్తారు. करते हैं? అందులో మనం ఏం చేస్తుంటాము? हम यही अभ्यास करते ఇదే हैं। అభ్యాసం చేస్తూ ఉంటాము. हम कुछ क्षण के लिए सभी बातों से डिटैच हो जाते हैं అతీతంగా అయిపోతాము. और अपने वास्तविक स्वरूप के प्रति एकाग्र हो जाते हैं। ఏకాగ్రం అయిపోతాము. ये अभ्यास हमें ये शक्ति देता है। మనకు ఇలాంటి శక్తులను ఇస్తుంది. हम व्यर्थ से निकलते हैं మనము వ్యర్థం నుంచి और अपने वास्तविक स्वरूप में వాస్తవిక स्थित होते हैं। స్వరూపాల్లో స్థితిలో तो रोज का ये अभ्यास రోజు ఈ అభ్యాసం हमें साक्षी बनाता है। మనల్ని సాక్షిగా చేస్తుంది. देह भान से न्यारे आत्म भान में स्थित होने का अभ्यास ఆత్మాభిమాన हमें స్థితిలో साक्षी बनाता है। और जब साक्षी बनकर వల్ల మనల్ని परिस्थिति को देखते हैं సాక్షిగా ఈ तो हमें పరిస్థితిని राइट और చూసినప్పుడు रॉन्ग మనకి समझ में आता సరైనది है। తప్పుది तो इस ఏది प्रकार అనేది నిర్ణయం తీసుకోగలుగుతాం. व्यक्तिगत जीवन को వ్యక్తిగత జీవితం सुखमय बनाना चाहते हैं మనం तो हमें చేయాలనుకుంటున్నాము. योग द्वारा యోగం ద్వారా अष्ट आध्यात्मिक शक्तियों को विकसित करना जरूरी है। చాలా तो అవసరం. आज के समय में, ఈ రోజు आज की परिस्थितियों में పరిస్థితుల్లో हम अपनी आत्म स्थिति को మన ఆత్మిక స్థితిని सुखी रख सकते हैं। సుఖంగా ఉంచుకోగలుగుతాము. और इस प्रकार केवल हम सुखी होंगे ఈ ప్రకారంగా पर కేవలం మనం पूरा సుఖంగా समाज ఉండటమే और కాదు, संसार सुखी మనము नहीं మొత్తం होगा సమాజాన్ని तो हमें ప్రపంచాన్ని दुख కూడా की फीलिंग जरूर आएगी। సుఖంగా इसलिए ఉండకపోతే దుఃఖం पूरे యొక్క feeling संसार को सुखमय बनाना అందువల్ల మొత్తం ప్రపంచాన్ని సుఖమయంగా और చేయాలి. उसके लिए बाबा ने అందుకనే బాబా कि మనల్ని पूरे विश्व को सुखी बनाना మొత్తం है విశ్వాన్ని సుఖిగా तो చేయాలి. व्यक्ति को सुखी बनाना जरूरी है, మనము వ్యక్తిని क्योंकि సుఖవంతంగా చేయడం व्यक्ति అవసరం. से समष्टि बनती है। వ్యక్తితోటి సమష్టిగా అవుతుంది. इसलिए हर व्यक्ति को ప్రతి सुखी बनाना వ్యక్తిని जरूरी है సుఖిగా మనం చేయాలి. और उसके लिए बाबा ने దాని గురించి బాబా हमें बहुत अच्छी योजना बताई है ప్రణాళిక చెప్పారు. कि संसार को सुखमय बनाना है మొత్తం ప్రపంచాన్ని సుఖమయంగా చేయండి. तो एक धर्म, ఒకటే ధర్మము, एक राज्य, ఒకటే రాజ్యము, एक भाषा, ఒకటే एक భాష, कुल, ఒకటే एक కులము, मत लाने ఒకటే की మతము आवश्यकता తీసుకొచ్చే है। అవసరం आज ఉన్నది. दुख का कारण क्या है? अनेक ఈనాటి దుఃఖం धर्म యొక్క है, కారణం
అనేక ధర్మాలు, अनेकों के हाथ में राज्य सत्ता है, అనేక మంది अनेक చేతుల్లో जाति రాజ్య कुल సత్తా के ఉంది. भेदभाव है, అనేక జాతి, अनेक కులం యొక్క भाषा के భేదభావాలు, भेद है, భాష యొక్క और భేదభావాలు, हर एक की अपनी अपनी ప్రతి मत ఒక్కరికి है। తమ తమ మతమున్నది. कोई मनमत पर चल रहा है, कोई परमत पर चल रहा है, कोई शास्त्र मत पर चल रहा है, कोई गुरु मत पर चल रहा है। కొంతమంది గురు మతం పైన और ये अनेक मत, अनेक अनेक धर्म, मताలు, अनेक अनेक धर्माలు, के हाथ में राज्य అనేక सत्ता, మంది చేతుల్లో अनेक రాజ్య సత్తా जाति ఉండడము, भाषा, అనేక జాతులు, यही భాషలు, आज लड़ाई इन्हें झगड़े अनमन दुख का ఈనాటి कारण है। యుద్ధము దుఃఖానికి కారణం. आज आप साक्षी होके ఇప్పుడు देखिए మనము సాక్షి అయ్యి तो अनेक చూడి, भेद है, अनेक रूप भेदाలు भेद, ఉన్నాయి. रंग రూప भेद, భేదము, भाषा రంగ भेद, భేదము, प्रांत భాషా भेद, భేదము, ప్రాంత భేదము, सीमा भेद, సీమా భేదము, और यही लड़ाई झगड़े के कारण ఇదే है। మనకి కలహ క్లేశాలకి तो కారణం. बाबा आकर के सुखमय बाबा संसार మనకి स्थापन సుఖమయ करने के लिए సంసారం స్థాపన చేయడానికి हमें మనలను एक आत्म धर्म की बात सिखाते ఒకటే हैं ఆత్మధర్మం యొక్క कि देह धर्म तो अलग अलग अनेक है, దేహ ధర్మం అయితే అనేక परंतु हम सभी आत्माओं का स्वधर्म స్వధర్మము एक ही है, शांति శాంతి और మరియు पवित्रता। పవిత్రత. अगर हम आत्म धर्म में स्थित हो जाएं, ఆత్మధర్మంలో స్థితిలో అయితే तो आत्मा का धर्म शांति ఆత్మ యొక్క है, ధర్మము पवित्रता శాంతి, है, పవిత్రత ఉంది, सुख है, आनंद है, प्रेम है। ఆనందము, ప్రేమ. हर एक आत्मा का स्वधर्म ఆత్మ యొక్క एक ही है। స్వధర్మము ప్రేమ ఒకటే. तो हम विश्व में మనము విశ్వంలో स्वधर्म से ధర్మం తోటి सत धर्म स्थापन कर ధర్మను सकते, ధర్మం యొక్క స్థాపన చేయవచ్చు. क्योंकि स्वधर्म एक ही है सभी का, అందరి యొక్క స్వధర్మం ఒకటే कि ఉన్నది. मैं अविनाशी सत्य आत्मा हूँ, నేను शुद्ध అవినాశి, आत्मा हूँ, సత్యాత్మను, शांत శుద్ధాత్మను, आत्मा हूँ। శాంత ఆత్మను. तो एक मत बन जाएगी, अपना भाईचारा एक मत स्थापन बन हो जाएगी। जाएगा। విశ్వ एक राज्य अर्थात ఒకటే मैं రాజ్యం అంటే आत्मा నేను ఆత్మ राजा हूँ రాజా ఉన్నాను. इन कर्मेंद्रियों నా का। కర్మేంద్రియాలపైన इंद्रिय रस में जब हम जाते हैं ఇంద్రియ రసంలోకి మనం వెళ్ళినప్పుడు विकार उत्पन्न होते వికారాలు हैं, ఉత్పన్నమవుతాయి. परंतु हम కానీ सभी మనము ఎప్పుడు कर्मेंद्रियों के राजा बन जाएं तो కర్మేంద్రియాలపైన इंद्रिय రాజు रसों में ఇంద్రియ डूबेंगे రసంలో नहीं, మనము మనగము, दुखी नहीं होंगे, దుఃఖిగా కూడా కాము. खुद पर शासन होगा మనం तो స్వయం పైన శాసనం ఉన్నప్పుడు दूसरों को अपना बना सकेंगे। ఇతరులను కూడా మన వారిగా कहते हैं ना, చేసుకోవచ్చు. जिसका अपने आप पर शासन है ఎవరైతే वो विश्व पर స్వయం పైన शासन రాజు చేస్తారో వారే स्थापित విశ్వం कर పైన सकते हैं। శాసనం స్థాపన చేయగలుగుతారు. एक भाषा, शांति की भाषा, శాంతి मौन యొక్క की భాష, भाषा, మౌనం యొక్క భాష, साइलेंस की भाषा। సైలెన్స్ యొక్క భాష. हो सकता है एक दो की भाषा मुख की हम ना समझ सके, ముఖం యొక్క భాష మనము पर ఒకవేళ प्रेम అర్థం की చేసుకోవచ్చు. भाषा से కానీ ప్రేమ యొక్క हम భాషని सबको अपना बना सकते हैं। ఈ कहते हैं ना, భాషతోటే कितना మనము भी అందరినీ మన हाँ, వారిగా చేసుకోవచ్చు. जानवर को भी प्रेम की भाषा से हम अपना జంతువులకు बना కూడా सकते మనము ప్రేమ యొక్క हैं। तो భాష ये रूहानी प्यार की మనకు भाषा, చెందిన వాటిగా చేసుకోవచ్చు. ఇది एक ఆత్మిక భాష. ईश्वरीय कुल, हम सब एक परमात्मा के बच्चे हैं। మనం అందరము ఒకే పరమాత్మని एक యొక్క పిల్లలు. ईश्वरीय कुल के नियम ईश्वरीय मर्यादाओं कुल को में पालन नियम करें मर्यादाలను पालन तो చేయాలి. जाति भेद, ज्ञाति अपने भेद जाति सब भेदను समाप्त कर सकते ఇతర हैं। అన్ని రకాల భేదాలు और సమాప్తం इसलिए చేయగలుగుతాము. एक అందుకనే श्रीमत, ఒకటే శ్రీమతి, परमात्मा की श्रेष्ठ मत पर परमात्मा चले। का श्रेष्ठ मेरी मत मत पर तेरी निभाना। मत नहीं, నా మతము మీ वो మతము तो కాదు. भिन्न भिन्न होती है, ఎందుకంటే అవి परंतु భిన్న భిన్నంగా एक ఉంటాయి. परमात्मा की కానీ ఒక श्रेष्ठ परमात्मा मत को యొక్క हम శ్రేష్ఠ स्वीकार మతాన్ని करें మనం స్వీకారం तो చేయాలి. हम అప్పుడు మనం आपस में मिलके चल सकते हैं కలిసిమెలిసి జీవించగలుగుతాము. और सही कर्म कर सकते అలాగే हैं। సరి అయిన तो కర్మలు संसार को सुखमय बनाने के लिए సంసారాన్ని बाबा ने సుఖమయంగా చేయడానికి ये विधि हम बच्चों विधि को మన सिखाई పిల్లలకు है। నేర్పించాలి. व्यक्तिगत जीवन को व्यक्तिगत सुखमय जीवन बनाने को के लिए सुखमయంగా చేసుకోవడానికి आत्म शक्तियों का आत्मशक्ति का विकास करने के వికాసం लिए कहा చేయాలి. है। तो जो हम चाहते हैं ఏది మనం कि కావాలనుకుంటున్నామో सुखमय संसार हो, बेहतर संसार हो, మంచి तो हम ప్రపంచాన్ని सभी का सहयोग మనమందరము चाहिए। అందరి యొక్క సహయోగం कौन सा सहयोग? आत्म धर्म में स्थित ఆత్మధర్మంలో होने का, స్థితిలో अपने गुणों को विकसित कर మనలోని अपने గుణాలను व्यक्तिगत వికసింపచేయడానికి स्वार्थ से మన యొక్క వ్యక్తిగత ऊपर స్వార్థం हमें నుంచి उठने की आवश्यकता है। దాటి तो ముందుకు हम सर्व के सहयोग से सुखमय పైన संसार ఉన్నప్పుడు
అందరి बना సహాయంతో सकते हैं। మనము సుఖమయ సంసారాన్ని తయారు ओम చేయగలుగుతాం. शांति। ఓం శాంతి.